రాధాకృష్ణ గారు ఎంతవరకు సలహాలు ఇవ్వాలో అంతవరకే ఇస్తే బెటర్. చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా కలిసిస్తే బెటర్. ఎందుకంటే పాపం ఆయన ఎడిటోరియల్ కాలం రాసేసి ఓపెన్గా చంద్రబాబు గారికి పెద్ద సలహానే ఇచ్చారు, P4 అనేది వదిలేయమని. అయితే బాబు గారి ఉద్దేశం ఆయన ముందు చెప్పేసి ఈయనకి చెప్పుకున్నా బాగుండేది, లేదా ఈయన ఆయన కనుక్కునైనా ఉంటే బాగుండేది. బాబు గారు అక్కడ సూపర్ 6 అనేటటువంటి దాంట్లో ప్రతి మహిళ ఆశించేటటువంటిది ఏంటయ్యా అంటే 1500 రూపాయల నెలకి. దాన్ని ఇప్పుడు వాళ్ళు మర్చిపోవాలంటే లేదు మీ జీవితాలు బాగు చేస్తున్నాను కదా అని చెప్పాలి. అంతే తప్పించి 1500 ఎత్తేస్తున్నానంటే కుదరదు. ఇవ్వబోను అంటే కుదరదు. ఇస్తాను అంటే కూడా కుదరదు. ఇస్తాను అంటే 2 కోట్ల మందికి ఇవ్వాలి. ఇవ్వను అంటే అదుగో అని 4 సంవత్సరాల పాటు వెంటాడతారు. అలా కాకుండా లేదు లేదు ఇవ్వబోతున్నామన్నట్టు ఊరిస్తూ తీసుకెళ్తే వీలైతే చివరిలో ఒక 2 నెలల ముందు ఇద్దాం, వీలు కాకపోతే కనుక ఇదిగో పేదలందరినీ కూడా ధనవంతులు చేశాను కదా అని చెప్దాం అనేటువంటి ఆయన ప్లాన్. మన చేతిలో నుంచి మట్టి అంటకుండా డబ్బులు ఎవడో ఇస్తాడు, ఎవరికో ఇప్పిస్తారు. ఓ 10 లక్షల మందికి ఇప్పిస్తే వాళ్ళు 10 లక్షలు ఇంటూ 4, అవసరమైతే మన మీడియా ద్వారా 10 లక్షలు ఇంటూ 10 మంది బాగుపడ్డారు, 1 కోటి మంది అని చెప్పచ్చు. ఏడాదికి 10 లక్షల మంది అంటే 4 ఏళ్లలో 4 కోట్ల మంది బాగుపడిపోయారు అన్నటువంటిది కూడా చెప్పచ్చు. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు బాగుపడిపోయాడని కూడా చెప్పచ్చు. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. బట్ అది తెలియక ఎడిటోరియల్ కాలం రాసేశారు. ఏంటి ఆ దిక్కుమాలిన పథకం, దిక్కుమాలిన సలహాలు ఇచ్చేది ఎవరు? ఒకప్పుడు జన్మభూమి, శ్రమదానం వీటి వల్ల ఒరిగింది ప్రచారం తప్పించి ఇప్పుడు దీనికి కూడా ప్రచారం చేస్తున్నారు. P4 19వ తారీఖు అంటున్నారు. అది ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలని. చంద్రబాబు గారి వాళ్ళ P4 మీద సమీక్ష అన్నప్పుడు పునరాలోచించుకునేది ఏమన్నా పక్కన పెట్టేస్తారేమో, వదిలేస్తారేమో అని చూశాను నేను. అయితే P4ని ఎంత పకడ్బందీగా అమలు చేయాలి, 15వ తారీఖు నుంచి కుటుంబాన్ని గుర్తించాలి, బంగారు కుటుంబాన్ని ఎవరెవరికి అనుసంధానం చేయాలి, మార్గదర్శనం అనేది సెట్ చేసేయాలి. ఇది నియోజకవర్గ స్థాయిలో ఎలా చేయాలి, జిల్లా స్థాయిలో ఎలా చేయాలి అన్నటువంటి దాని మీద సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. తద్వారా సీన్ అంటే పాపం రాధాకృష్ణ గారు అనుకున్న కోరిక నెరవేరట్లేదు.